బ్యాక్ టు న్యూస్. వైసీపీ అధినేత జగన్ ను మరో 60-70 రోజులు అరెస్ట్ చేస్తారని బీజేపీ విప్ ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను అరెస్ట్ చేసే ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయిందని తెలిపారు. వైసీపీ కీలక నేతలు కూడా అరెస్ట్ అవుతారన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐ కాంగ్రెస్, వై కాంగ్రెస్లకు చోటు లేదంటున్న ఆదినారాయణ రెడ్డితో ఐ న్యూస్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ ఖాయమంటూ కూడా కూటమికి సంబంధించినటువంటి నేతలు, బీజేపీ నేతలు పదే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే తుఫాన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించినటువంటి జగన్ అధికారులను కూడా హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం అంశాలపైన మనతో మాట్లాడేందుకు బీజేపీ విప్ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పాలి, ఎలా చూడాలి జగన్ అరెస్ట్కి సంబంధించినటువంటి అంశం? మీరు ఇప్పటికే కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. సపరేట్గా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, స్పష్టంగా ఉంది. ఒక తల్లి 7వ నెలలో గర్భవతి అయినప్పుడు మరొక 2 నెలల్లో డెలివరీ అయ్యడం ఎంత ఖాయమో కేసులన్నీ కొలికొచ్చినాయి. కాబట్టి ఆటోమేటిక్గా తప్పులన్నీ దొరికినాయి. అఫిడవిట్లలో కూడా వాళ్ళు ఇరక్కపోయినారు. కాబట్టి ఖచ్చితంగా సిట్టు 1 లిక్కరు, సిట్టు 2 లిక్కరు, ప్లస్ లడ్డూ కేసులో కూడా వాళ్ళే ముద్దాయిలు. ఒక వైవి సుబ్బారెడ్డి యొక్క పిఏ కూడా దొరికినాడు. కరుణాకర్ రెడ్డి పాత్ర కూడా బయటకు వచ్చింది. మరొకటి ఆయనది మహానుభావంది కరుణాకర్ రెడ్డి పైన కూడా కంప్లైంట్. కరుణాకర్ రెడ్డి కూడా ఓపెన్గా క్లియర్గా పరకామణిలో దోపిడీ జరిగిందంటే దాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు ఆయన తప్పనడమే తప్ప, అది అంశం ఒకటి మిస్ అయింది నేను చెప్పడం. కరుణాకర్ రెడ్డి ఇష్యూ మాత్రం అది కూడా స్పష్టంగా ప్రతి దాంట్లో దొంగలే, ప్రతి దాంట్లో చోరీనే. అసలు వీళ్లకు ధనదాహానికి అర్థం పర్థం లేకుండా కనికరము లేని కనకరాజు అని పేరు పెట్టినారు. కనకము కావాలా, రాజరికం కావాలా, కనికరం ఉండకూడదు. కానీ రాజు అనేవానికి కనికరం ఉండాలా, రామరాజ్య పాలన ఉండాలా, మంచి పాలన, ఆనందం ఉండాలా, అభివృద్ధి జరగాల, ఆర్థికం బాగుండాలనే రామరాజ్య పాలన. ఇతని దరిద్ర పాలన. కాబట్టి అది పోవాలంటే మేమందరం కూటమిలో బలంగా ఉంటాం. అతని అరెస్ట్ వైసీపీ నేతలు కూడా చాలాసార్లు అడుగుతున్నారు, అంటే మీరు అధికారంలోకి వచ్చి 16-17 నెలలు అవుతుంది కాబట్టి మీరు నిజంగా అక్రమాలు చేస్తుంటే కనుక జగన్ సహా మీరు చెప్పినటువంటి నాయకులందరూ కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కేంద్రం పెద్దలు అండదండలు ఉన్నాయనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. సీక్వెన్స్ స్టార్ట్ అయింది, చర్య దగ్గరికి వచ్చింది, మెచ్యూరిటీ వచ్చింది, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. స్పష్టంగా చూస్తారు కదా, రాబోయే రోజులు 60-70 రోజుల్లోనే సినిమా ఒక్కొక్కటి అన్ని రీలు మీరు పూర్తి అయ్యేంత వరకు సినిమా రిలీజ్ కాదు. రీళ్ళు చివరి దశకు వచ్చినాయి, సినిమా స్టార్ట్ కాబోతుంది, వీళ్ళది ఎండు కాబోతుంది. అంటే ఇప్పుడు అంటే ఎనీ టైం అంటే మీరు చెప్పినట్టు 60-70 రోజుల్లో జగన్ అరెస్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అన్ని స్పష్టత ఉంది కాబట్టి అతి త్వరలోనే 60-70 రోజుల లోపలనే అన్ని కార్యక్రమాలు జరగబోతాయి. మొత్తం మీద వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, నిజంగా అక్రమాలు చేసుంటే కనుక మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ వైసీపీ చేసినటువంటి కామెంట్స్కి కూడా ఆదినారాయణ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. 60-70 రోజుల్లో జగన్ సహా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలను కూడా అరెస్టు జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ అయిందని కూడా ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.